Next, 14th sum. Find the cost of fencing a rectangular park to length 175 meters and breadth 125 meters. ఒక రెక్టాంగులర్ పార్క్ ఉందంట, దాని చుట్టూ ఫెన్సింగ్ చేస్తున్నాడు, అంటే కంచె వేస్తున్నాడు. ఎంత లెంత్ ఎంత? 175 meters. బ్రెత్ ఎంత ఇచ్చాడు? 125 meters. అయితే at the rate of 12 rupees per meter, ఒక మీటర్కి 12 రూపీస్ తీసుకుంటున్నారు. 1 మీటర్కి 12 రూపీస్ తీసుకుంటున్నారు. ఓకేనమ్మా? అయితే టోటల్ ఫెన్సింగ్ చేయడానికి ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. ఫెన్సింగ్ అంటే చుట్టూ వేస్తారు కదా, చుట్టూనే కదా వేసేది కంచె, బయట ఉరి చుట్టలా వేస్తాడు. అంటే ఇక్కడ మనం కట్టవలసింది పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్, నౌ విల్ ఫైండ్ అవుట్ పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఫస్ట్ టు రైట్ వాట్ హీ గివెన్ హియర్. గివెన్ length of the rectangular park is equal to 175 meters. ఆ లెంత్ ని ఏమంటాను? ఎల్ అంట. నెక్స్ట్ బ్రెత్ ఆఫ్ ద రెక్టాంగులర్ పార్క్ B is equal to 125 meters. Perimeter of a rectangular park. What is the formula? 2 into L plus B. 2 into L length means 175 plus breadth means 125. రెండు ఎడిషన్ చేస్తే 100 plus 100 200, 75 plus 25 it is 100, అంటే 300. 2 into 300, 2 3s are 6, 2 0, 600 meters. 2 into 300 is equal to 600 meters వచ్చింది. పెరిమీటర్ ఎంత వచ్చింది? 600 meters వచ్చింది. రిమైనింగ్ పార్ట్ ఇక్కడ చేద్దాం. ఫెన్సింగ్ కాస్ట్ ఎంతమ్మా? కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ 1 meter is equal to 12 rupees. మరి మనకు వచ్చింది 600 meters is equal to how much అని క్వశ్చన్ చేసుకుంటే we multiply 600 into 12. 600 into 12. 12 0 0, 12 0 0, 12 6 are 72. 7,200 rupees అవుతుంది టోటల్ మొత్తం. 7,200 rupees. Please note down now. Next, 15th question. Sweetie runs around a square park. Sweetie స్క్వేర్ పార్క్ చుట్టూ పరిగెడుతుంది. ఆఫ్ సైడ్ 75 meters. ఆ స్క్వేర్ పార్క్ యొక్క సైడ్ ఎంత ఉంది? 75 meters. బుల్బుల్ రన్స్ అరౌండ్ ఏ రెక్టాంగులర్ పార్క్. బుల్బుల్ రెక్టాంగులర్ పార్క్ చుట్టూ పరిగెడుతుంది. ఆ లెంత్స్ ఎలా ఉన్నాయి? లెంత్ 60 meters, బ్రెత్ 45 meters. అయితే వాడు అడుగుతున్న క్వశ్చన్, హూ కవర్స్ లెస్ డిస్టెన్స్? ఎవరు తక్కువ దూరం కవర్ చేస్తున్నారు? ఎవరు? స్వీటీనా అండ్ బుల్బులా? నౌ వి ఫైండ్ అవుట్. సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ పార్క్. స్క్వేర్ పార్క్ యొక్క సైడ్ 75 meters. స్క్వేర్ పార్క్ యొక్క సైడ్ 75 meters. చూడండి, 75
స్క్వేర్ ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా, అందుకనేసి అన్ని 75లో ఉంటాయి. 75 మీటర్స్. అరౌండ్ చుట్టూ పరిగెడుతున్నారు కాబట్టి నౌ వి ఫైండ్ అవుట్ పెరిమీటర్. చుట్టూ పరిగెడుతున్నారు కాబట్టి పెరిమీటర్. వాడు పెరిమీటర్ అని చెప్పవసరంలే, హింట్ అదే. దీని పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ పార్క్. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ పార్క్. పెరిమీటర్ ఫార్ములా ఏంటమ్మా స్క్వేర్ కి? 4a. A means length of a side. 4 into a 75. 4 5s are 20. 2 ఉంటుంది. 4 7 28 29 30. 300 meters. 475s are 300 meters. ఎవరిది వచ్చింది? స్వీటీది వచ్చింది. స్వీటీ 300 meters అనేది కవర్ చేస్తుంది. అండ్ బుల్బుల్ దగ్గరికి వెళ్దాం. బుల్బుల్ లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ పార్క్. L is equal to ఎంత ఇచ్చాడమ్మా లెంత్? 60 meters. breadth of a rectangular park ఇదెంత ఇచ్చాడు? 45 meters. $60 meters, 45 meters. రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? 60 meters. ఇది ఏమవుతుంది? 45 meters. పెరిమీటర్ హూ కవర్స్ లెస్ డిస్టెన్స్. దీనికి మనం పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ పార్క్ ఫార్ములా ఏంటమ్మా? 2 into L plus B. 2 into L అంటే 60 ప్లస్ B అంటే 45. 2 into 60 plus 45 105. మల్టిప్లై చేస్తే 2 5s are 10, 1 2 zeros 0 1 2 1s are 2. 210 meters. చూడండి, బుల్బుల్ ఏమో 210 meters, స్వీటీ ఏమో 300 meters. హూ కవర్స్ లెస్ డిస్టెన్స్? ఎవరు లెస్ డిస్టెన్స్ కవర్ చేశారు? బుల్బుల్. Therefore, bulbul covers less distance is equal to 210 meters. ఎందుకనంటే గనక 210 less than 300 కాబట్టి. క్లియర్? 16th question. What is the perimeter of each of the following figures? ఈ ఇచ్చిన ఒక్కొక్క ఫిగర్ యొక్క పెరిమీటర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వాట్ డూ యూ ఇన్ఫో ఫ్రమ్ ద ఆన్సర్స్? నువ్వు ఏమి చెప్తావు ఈ పెరిమీటర్స్ బట్టి? నీ కన్క్లూజన్ ఏం చెప్తావు అని అడుగుతున్నాడు. వాట్ డూ యూ ఇన్ఫో ఫ్రమ్ ద ఆన్సర్స్? ఎస్, లెట్ వి ఫైండ్ అవుట్ పెరిమీటర్స్. సొల్యూషన్ ఏ. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్, అది స్క్వేర్ షేప్ లో ఉంది కాబట్టి పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్, లేదా 4a అని రాసుకున్నా పర్వాలేదు. ఇది సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ చేసినా పర్వాలేదు. 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి లెంత్ ఆఫ్ ద సైడ్ 25 కాబట్టి 4 into a అని రాసినా నో ప్రాబ్లం. 25 centimeters plus 25 centimeters plus 25 centimeters plus 25 centimeters is equal to 100 centimeters. Next, B. .
perimeter of a rectangle. Perimeter of a rectangle 2 into L plus P. ఫార్ములా యూస్ చేసినా నో ప్రాబ్లం, సైడ్స్ అన్ని ఎడిషన్ చేసినా పర్వాలేదు. 2 into L అంటే 40 ప్లస్ బ్రెత్ అంటే 10. 2 into 40 plus 10 50. 2 50s 100 centimeters. 100 centimeters. Next C. Perimeter of a again rectangle. Again rectangle is equal to 30 centimeters plus 20 centimeters plus 30 centimeters plus 20 centimeters. 30 plus 20 50 80 90 100. This is also 100 centimeters. Next, last and final D. Perimeter of a triangle is equal to sum of all the sides 40 plus 30 plus 30. 40 plus 30 70, 70 plus 30 100. 100 centimeters. What do we infer from the answers అని అన్నాడు కదా? From above answers నుంచి we conclude that మనం ఏం conclude చేద్దామంటే we conclude that different figures may have equal perimeters. డిఫరెన్స్ ఫిగర్ అయినప్పటికీ పెరిమీటర్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయని నేను గమనించాను అని చెప్తున్నా. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనమ్మా, ప్లీజ్ నోట్ డౌన్. చూడండి అన్ని 100 వచ్చినాయి. 100 సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్స్ 100 సెంటీమీటర్స్. డిఫరెంట్ ఫిగర్స్ అయినప్పటికీ దే హ్యావ్ ఈక్వల్ పెరిమీటర్స్. నోట్ డౌన్. ఎస్, last and final question in this exercise. Unwith by 9 square paving slabs, each with a side of half meter. He lays them in the form of a square. చూడండి ఇక్కడ డయాగ్రామ్ లో వాడు ఒక స్లాబ్స్ కొన్నాడు, 9 స్లాబ్స్ కొన్నాడు. ఏ స్లాబ్స్ అవి? పావింగ్ స్లాబ్స్. అవి ఏ షేప్ లో ఉన్నాయంటే స్క్వేర్ షేప్ లో ఉన్నాయి. ఆ 9 స్లాబ్స్ ని వాడు ఒకటేమో స్క్వేర్ షేప్ అమర్చాడు, దాని యొక్క పెరిమీటర్ ఎంత అని అడుగుతున్నాడు. ఫైండ్ అవుట్ చేద్దామా? 17th సొల్యూషన్. 17th ఏ సొల్యూషన్. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద అరేంజ్మెంట్? 9 స్క్వేర్ పావింగ్ స్లాబ్స్ ఈచ్ విత్ సైడ్ హాఫ్ మీటర్. ఒక్కొక్క సైడ్ యొక్క లెంత్ హాఫ్ మీటర్, ఒక్కొక్క సైడ్ యొక్క హాఫ్ మీటర్. ఇలా చూడండి, ఇక్కడ నేను డయాగ్రామ్ కూడా డ్రా చేస్తాను వీలైతే. స్క్వేర్ అరేంజ్మెంట్ చేశాడు, ఒక్కొక్క దాని లెంత్ హాఫ్ మీటర్ అని చెప్పాడు. హాఫ్ హాఫ్ హాఫ్. అయితే వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ దిస్ అరేంజ్మెంట్? ఈ అరేంజ్మెంట్ యొక్క పెరిమీటర్ ఎంత అని అడుగుతున్నాడు. దీని యొక్క అరేంజ్మెంట్ యొక్క పెరిమీటర్ కలిపేయండి అమ్మా. పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ కదా, సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, మొత్తం కలిపితే ఇది హాఫ్ ప్లస్ హాఫ్ 1 1.5, దీని లెంత్ 1.5,
ఈ టోటల్ లెంత్ అదొక 1.5, ఈ టోటల్ లెంత్ 1.5, ఈ టోటల్ లెంత్ 1.5. మొత్తం అంతా ఎడిషన్ చేసేసేయండి. హాఫ్ ప్లస్ 1.5 ప్లస్ 1.5 ప్లస్ 1.5, that is equal to 1 plus 1 2, 2 plus 1 3, 3 plus 1 4, 4 plus 2 halves 5, 5 plus 2 halves 6, 6 meters or centimeters? 6 meters. Clear? And with 9 squares, 9 paving slabs అలా అరేంజ్మెంట్ చేశాడు. ఒక్కొక్క స్క్వేర్ యొక్క లెంత్ సైడ్ హాఫ్ మీటర్ ఆఫ్ పెరిమీటర్ కనుక్కోమన్నాడు. పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్. మొత్తం ఈ సైడ్ 1.5 మీటర్ వచ్చింది, ఈ సైడ్ 1.5 మీటర్, ఈ సైడ్ 1.5 మీటర్. అయితే సెకండ్ క్వశ్చన్ ఏంటంట, షరీ డస్ నాట్ లైక్ హిస్ అరేంజ్మెంట్. తను చేసిన అరేంజ్మెంట్ నచ్చలేదు ఎవరికి? షరీకి. షీ గెట్స్ హిమ్ టు లే దెమ్ అవుట్ లైక్ ఏ క్రాస్. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ హిస్ అరేంజ్మెంట్? తను ఏ అరేంజ్మెంట్ చేసిందంటే ఇదిగోండి క్రాస్ అరేంజ్మెంట్ చేసింది. ఈ క్రాస్ అరేంజ్మెంట్ యొక్క ఏరియా ఎంత అని అడుగుతుంది. ఈ క్రాస్ అరేంజ్మెంట్ ది సొల్యూషన్. క్రాస్ అరేంజ్మెంట్ యొక్క పెరిమీటర్ ఎంత అని అడుగుతుంది. తెలిసిందే కదా, ఒక్కొక్క సైడ్ హాఫ్ మీటర్. ఇది 1 2 2.5 3.5 4.5 5 6 7 7.5 8.5 9.5 10 టోటల్. అంటే సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ చేస్తే నాకు ఎంత వచ్చింది? 10 meters వచ్చింది. 10 meters. Perimeter of cross arrangement is equal to 10 meters. ఆ క్రాస్ అరేంజ్మెంట్ కూడా కావాలంటే మనం గీసుకుందాం. చూడమ్మా, చెప్పండి. ఒక్కొక్క సైడ్ హాఫ్ మీటర్ కదా, హాఫ్ మీటర్ హాఫ్. ఇది 1 meter 1.5, ఇది 1 meter 2.5, 2.5 ప్లస్ హాఫ్ 1 meter, ఇదో 1 meter, ఇదొక హాఫ్ మీటర్, ఇది టోటల్ 1 meter, ఇదొక 1 meter, ఇదొక హాఫ్ మీటర్, ఇదొక 1 meter, ఇదొక 1 meter, ఇదొక హాఫ్ మీటర్, ఇదొక 1 meter, ఇదొక 1 meter. ఈ అరేంజ్మెంట్ యొక్క పెరిమీటర్ ఆఫ్ ఎ క్రాస్ అరేంజ్మెంట్ 10 వస్తుంది చూడండి. 1 2 2.5 3.5 4.5 5 6 7 7.5 8.5 9.5 10. సరిపోయింది కదమ్మా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడు? విచ్ హ్యాస్ గ్రేటర్ పెరిమీటర్. ఏది గ్రేటర్ పెరిమీటర్ అని అడుగుతున్నాడు. ఏది గ్రేటర్ పెరిమీటర్? క్రాస్ అరేంజ్మెంటే కదా మనకి గ్రేటర్ పెరిమీటర్ వచ్చింది 10 meters. ఈ అరేంజ్మెంట్ అయితే 6 meters వచ్చింది. అంటే క్రాస్ అరేంజ్మెంట్ ఈస్ ద గ్రేటర్ పెరిమీటర్.
class arrangement is the greater perimeter. ఎందుకు అని అంటే 10 meters greater than 6 meters. Is C question. And D. Avneet wonder if there is way of getting even greater perimeter. Can you find the way of doing this? గ్రేటర్ పెరిమీటర్ రావడానికి ఏమైనా అవకాశం ఉందా, ఇంకేమైనా చేయొచ్చా అని అడుగుతున్నాడు. ద పావింగ్ స్లాబ్స్ మస్ట్ మీట్ అలాంగ్ కంప్లీట్ ఎడ్జెస్ ఇఫ్ కెనాట్ బ్రోకెన్ ఇట్. ఈ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో, స్క్వేర్ స్లాబ్స్ ఉన్నాయి కదా, అవన్నీ అంటే ఒక ఎడ్జ్ ఒకటి కలవాలే తప్ప బ్రోకెన్ అవ్వకూడదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే 9 స్లాబ్స్ కదా, అవన్నీ టోటల్ ఇవ్వండి 1 2 మధ్యలో 3 4 5 6 7 8 9. ఈ 9 స్లాబ్స్ నేను ఒక ఎడ్జ్ ఒకటి కలిసేలాగా ఇలా అక్రాస్ గా పెట్టేస్తున్నాను. అలాంగ్ 9 స్లాబ్స్ 1 2 3 4 5 6 7 8 9. ఒక్కొక్క సైడ్ ½ మీటర్. ఇది ½ మీటర్. టోటల్ ఈ లెంత్ అంతా ఎంత అవుతుందంటే ½ 1 1.5 2 2.5 3 3.5 4 4.5 అంటే 4.5 మీటర్స్. ఇది ఎలాగా ½ మీటర్. ఇది ½ 1 1.5 2 2.5 3 3.5 4 4.5. సేమ్ ఇది కూడా 4.5 మీటర్సే. 4.5 మీటర్స్. పెరిమీటర్ ఏమవుతుందంటే పెరిమీటర్ ఈజ్వల్ టు అన్ని ఎడిషన్ చేసేయండి అమ్మా. ½ ప్లస్ 4.5 ప్లస్ ½ ప్లస్ 4.5 4.5 ప్లస్ ½ 5 5.5 6 6 ప్లస్ 4 10. ఇది కూడా 10 మీటర్సే వచ్చింది. క్లియర్? అది కూడా 10 మీటర్సే వచ్చింది. ఇదమ్మా ఎక్సైజ్. దీంతో ఈ ఎక్సైజ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ఎక్సైజ్ 10.2 అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.